నమస్కారం. అసలు అందరికీ విరంపలేనులైన శత్రువులు ఒకే మాట మీదకొస్తే ఎలా ఉంటుంది? ఊహించడానికి అద్భుతంగా ఉంది గదా? సరిగ్గా అలాంటిదే 1930ల నాటి హైదరాబాద్ రాజ్యంలో జరిగింది. కానీ అద్భుతంగా మొదలైన ఆ ఉద్యమం అంతే రహస్యంగా, మిస్టీరియస్గా ఎలా అంతమైపోయిందో సరే ఈరోజు మనం తెలుసుకుందాం. సరే, అసలు కథలోకి వెళితే ఆ రోజుల్లో నిజాం రాజ్యంలో ఒక పెద్ద సమస్య ఉండేది. అదొక నివురుగప్పిన నిప్పులాంటిది. అదేంటంటే ముల్కీ వర్సెస్ నాన్ ముల్కీ. అంటే స్థానికులకి బయటనుంచి వలస వచ్చిన వాళ్లకి మధ్య పోరాటం. ఇక్కడి స్థానికులైన ముల్కీలకు చదువు, అన్ని అర్హతలు ఉన్నా ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రం దక్కేవి కావు. ఎందుకంటే పెద్ద పెద్ద ఉద్యోగాలన్నీ బయటినుంచి వచ్చిన నాన్ ముల్కీలే కొట్టేసేవారు. మరిది స్థానికుల్లో ఎంత అసంతృప్తిని, కోపాన్ని రగిలించి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. సో ఈ అన్యాయాన్ని ఇక చూస్తూ ఊరుకోకూడదని 1935లో హైదరాబాద్లోనే కొందరు మేధావులు, పెద్దలు ఇక మనం రంగంలోకి దిగాలి అని ఫిక్స్ అయ్యారు. వారి ఆలోచనల నుంచి, వారి ఆవేదన నుంచి పుట్టిందే నిజాం సబ్జెక్ట్స్ లీగ్. దీన్నే ఉర్దూలో జమియత్ రిమాయాయే నిజాం అని కూడా అంటారు. సరే, ఇంతకీ ఈ ఉద్యమం వెనుక ఎవరున్నారు? నాయకుల కూటమి ఎలా ఏర్పడింది? అసలు ఈ ఉద్యమం వెనుకున్న మేధావులు ఎవరు? చూడండి, ఏ ఉద్యమమైనా సక్సెస్ అవ్వాలంటే దాని వెనుక బలమైన నాయకత్వం ఉండాలి కదా. మరి ఈ లీగ్ను నడిపించింది ఎవరు? వాళ్లేం సామాన్యులు కాదు. ఆనాటి సమాజంలో అత్యంత శక్తివంతమైన, గౌరవనీయమైన వ్యక్తులు. పదండి, వారి గురించి తెలుసుకుందాం. అసలు ఈ లీగ్ నాయకత్వాన్ని చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తోంది. చూడండి, అధ్యక్షుడిగా ఎవరున్నారంటే నవాబ్ సర్ నిజామత్ జంగ్. ఈయన అప్పటికే హైకోర్టు న్యాయమూర్తిగా, నిజాం క్యాబినెట్లో కీలక మంత్రిగా పనిచేసిన అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి. ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారి ఇలా ప్రతి ఒక్కరూ సమాజంలో పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నవాళ్లే. అంటే ఇదొక సాధారణ కమిటీ కాదు, ఒక రకంగా చెప్పాలంటే అప్పటి పవర్ హౌస్ అన్నమాట. కాని ఈ లీగ్ అస్సలు ప్రత్యేకత దాని నాయకత్వంలో కాదు, దాని ఐక్యతలో ఉంది. అదొక విశిష్ట ఐక్య వేదిక. ఎందుకంటే హిందువులు, ముస్లింలు, పార్సీలు ఇలా అందరూ ఒకే మాట మీదకొచ్చారు. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయమేంటో తెలుసా? రాజకీయంగా పూర్తి భిన్న ధృవాలు. అంటే ఒకవైపు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, మరోవైపు మజ్లిసీ ఇత్తిహాదుల్ ముస్లిమిన్ అంటే ఎంఐఎం. ఈ రెండు పార్టీల సభ్యులు కూడా ఒకే లక్ష్యం కోసం చేతులు కలిపారు. ఆలోచించండి, ఆ రోజుల్లో ఇది జరగడమంటే దాదాపు అసాధ్యం. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. సరే, ఇంతటి గొప్ప, విభిన్నమైన, శక్తివంతమైన బృందమైతే ఏర్పడింది. మార్పు కోసం ఒక లక్ష్యం కూడా పెట్టుకున్నారు. ఇంతకీ వాళ్ల అసలు ప్లానేంటి? కేవలం ఉద్యోగాల కోసమే పోరాడారా, లేక వాళ్ల ప్లాన్ ఇంకా పెద్దదా? వాళ్ల 5 అంశాల ప్రణాళికేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, వాళ్ల 5 లక్ష్యాలు ఇవి. 1. అన్ని కులాలు, మతాల మధ్య ఐక్యత పెంచాలి. 2. లక్ష్యాలను సాధించడానికి కొత్త మార్గాలు వెతకాలి. 3. ముల్కీల హక్కులను కాపాడాలి. 4. అసఫ్జాహీ ప్రభుత్వాన్ని శాసనసభకు జవాబుదారీగా మార్చాలి. అంటే రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ కావాలని డిమాండ్ చేశారు. ఇక 5వది, ఇది చాలా ఆసక్తికరమైంది, హైదరాబాద్ రాష్ట్ర రాచరిక హక్కులను కూడా కాపాడాలి. అంటే చూడండి, వాళ్లు ఎంత బ్యాలెన్స్డ్గా ఉన్నారో. ఒకవైపు మార్పు కోరుతున్నారు, ఇంకోవైపు రాచరికాన్ని గౌరవిస్తున్నారు. చాలా తెలివైన ప్లాన్ కదా. సరే, ఇంత పటిష్టమైన పునాదులు, ఇంత స్పష్టమైన లక్ష్యాలు, లీగ్ ప్రయాణం గ్రాండ్గా మొదలైంది. అంత సూపర్ సక్సెస్ అవుతుంది అని అనుకున్నారు. కాని కథ ఇక్కడే ఒక ఊహించని, నాటకీయమైన టర్న్ తీసుకుంది. ఆ ప్రయాణం, ఆ ఉద్యమం ఆకస్మికంగా, అత్యంత రహస్యంగా ఆగిపోయింది. అదే ఈ కుట్ర మరియు పతనం వెనుక ఉన్న కథ. చూడండి, మొట్టమొదటిసారిగా కులం, మతం మరియు రాజకీయ రంగులకు అతీతంగా ఒక సంఘం ఏర్పడింది. ఈ ఒక్క వాక్యం చాలు మనం ఎంత గొప్ప అవకాశాన్ని కోల్పోయామో అర్థం చేసుకోవడానికి. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా అందర్నీ కలిపిన ఇంత గొప్ప ప్రయత్నం అలా అర్ధాంతరంగా ఆగిపోవడం నిజంగా మన చరిత్రలో ఒక పెద్ద విషాదం. ఇక్కడే మనందరి మదిలో ఒకే ప్రశ్నే మెదులుతుంది. ఇంత శక్తివంతమైన గ్రూప్, ఇంత స్పష్టమైన మిషన్, మరి అసలు ఏం తప్పు జరిగి ఉంటుంది? ఎక్కడ తేడా కొట్టింది? అంతా బాగుందనుకున్న టైంలో ఏం జరిగింది? లీగ్ పతనం నిజంగా కళ్ళు మూసి తెరిచేలోపు జరిగిపోయింది. 1935లో అంత బలంగా మొదలైన ఉద్యమం కొద్ది కాలంలోనే ఒక నిజాం కుట్ర వల్ల
అంతర్గత విభేదాలతో చిన్నాభిన్నమైపోయింది. కొన్ని ఆధారాల ప్రకారం దీని వెనుక స్వయంగా నిజాం హస్తముందనే అంటారు. ఆ కుట్రతోనే సభ్యుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం పోయింది. చివరికి సభ్యులంతా విడిపోయి లీగ్ చరిత్రలో కలిసిపోయింది. అవును, ఆ కుట్ర వాళ్ల మధ్య అపనమ్మకాన్ని సృష్టించింది. ఒకరినొకరు అనుమానించుకోవటం మొదలుపెట్టారు. ఇంతకాలం వాళ్లను కలిపి ఉంచిన ఆ ఐక్యత అనే బంధం తెగిపోయింది. దాని ఫలితమే సభ్యులు ఒక్కొక్కరుగా లీగ్ని వదిలి వెళ్ళిపోవటం. ఎన్నో ఆశలతో, గొప్ప ఆశయాలతో మొదలైన ఒక అద్భుతమైన ఉద్యమం అలా అంతమైపోయింది. మరి ఈ ఉద్యమం వల్ల మిగిలిన వారసత్వం ఏంటి? ఈ ఉద్యమం కొద్దికాలమే ఉన్నా అది మన చరిత్రలో ఒక ముఖ్యమైన పాఠాన్ని మిగిల్చింది. అంతకంటే ముఖ్యంగా సమాధానం దొరకని ఒక పెద్ద ప్రశ్నను వదిలివెళ్ళింది. అదేంటంటే, ఒకవేళ అలా జరిగి ఉంటే? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఒకవేళ ఆ రోజు ఆ కుట్ర జరగకపోయి ఉంటే, ఈ ఐక్యవేదిక అనుకున్నది సాధించి, విజయం సాధించి ఉంటే, మన హైదరాబాద్, మన ప్రాంత చరిత్ర ఈరోజు ఎలా ఉండేది? దాని గమనం ఎలా మారి ఉండేది? ఇది కేవలం ఒక పాత కథ కాదు. ఈ ప్రశ్న ఈ రోజుకీ మనల్ని ఆలోచింపజేస్తూనే ఉంటుంది.